సో ఈరోజు మనము ఇండియాలో అత్యంత కాంట్రవర్షియల్ అయిన, అత్యంత పవర్ఫుల్ అయిన, అత్యంత మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్న కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఇది కంపెనీ వచ్చేసేసి అదానీ పోర్ట్స్. సో మనకి ఇండియాలో మనకి 4 కంపెనీస్ ఇంపోర్ట్ అయ్యాయనుకోండి. 4 కంటైనర్స్. దాంట్లో 2 కంటైనర్స్ మనకి అదానీ పోర్ట్స్ నుంచే కనిపిస్తుంది. హ్యాండిల్ చేస్తున్నారు. సో అంటే ఆల్మోస్ట్ 45% మనకి డామినెన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఆల్ ఇండియా లెవెల్‌లోనే మనకి మోనోపోలీ స్టాక్ లాగా మనకి క్లియర్‌గా మనకి అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకి కంపెనీ పరంగా బిజినెస్ మోడల్ ఏంటి, ఫైనాన్షియల్ ఏంటి అండ్ స్మార్ట్ మనీ ఎలా ఎళ్తుంది దీంట్లో అండ్ మ్యాక్రో పరంగా రిస్క్స్ ఏమి, కాంపిటీషన్ ఎలా ఉంది అని ప్రతి ఒక్క దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాము. నేను సెబీ రిజిస్టర్ అనలిస్ట్ కాదు, జస్ట్ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేసిన వీడియో ఇది మాత్రమే. సో ముందుగా ఇప్పుడు మన వీడియోలోకి వెళ్తే ఇప్పుడు మనకు 1 బిలియన్ టోన్ బై 2030 అని చెప్పి మనకి అండర్ ఎస్టిమేట్ చేసినారు. ఏపీ పరంగా చూస్తేనే ఏపీ ఎస్సీజెడ్ ఇప్పుడు 153 ఎంటీపీఏ కార్గో కెపాసిటీ హ్యాండిల్ చేయగల ఒక షిప్, ఒక కంటైనర్ 2030 నాటికి అది 1000 ఎంటీపీఏ బిలియన్ టన్నుని అది తీసుకునే కెపాసిటీ లాగా వీళ్ళు తయారు చేస్తున్నారు. బేసిక్గా ఇప్పుడు 50% మనకి కెపాసిటీ అడిషన్ అనేది ఇంకొక 4 ఏళ్ళలో ఉంటుంది. సో న్యూ పోర్ట్స్ కానీ, న్యూ టర్మినల్స్ కానీ, న్యూ అక్విజిషన్ కానీ జరగడం అయితే కనిపిస్తుంది ఇక్కడ ఈ ఏరియా సెగ్మెంట్ నుంచి. సో ఈ ఇండియాలో ఎంటైర్ కార్గో రిక్వైర్మెంట్ పరంగా చూస్తే ఇక్కడ గ్రో అవుతుంది. ఏపీ ఎస్సీజెడ్ ప్రకారం చూస్తే బిల్డింగ్ అనేది కొద్దిగా ఫాస్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మూవ్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే లాజిస్టిక్స్ పరంగా 2 టైమ్స్ గ్రోత్ అనేది మనకి ఈ సెగ్మెంట్ నుంచి కనిపిస్తుంది. Q3 FY26లో చూస్తే ఆల్మోస్ట్ 62% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే క్లియర్గా చూపించింది. సో అసెట్ లైట్ మోడల్ కాబట్టి ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్రైట్ నెట్వర్క్ కానీ, న్యూ సెగ్మెంట్స్ కానీ, సో ఈ సెగ్మెంట్ నుంచి బేసిక్గా 52% వరకు లాజిస్టిక్ రెవెన్యూ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. సో ఇక్కడ ఈ సెగ్మెంట్ అనేది ఒక హిడెన్ వాల్యూ లాగా కనిపిస్తుంది. లాజిస్టిక్స్ పరంగా చూస్తే సపరేట్ వాల్యూ వస్తుంది అండ్ స్టాండ్ అలోన్ కెపాసిటీ పరంగా చూస్తే 50,000 crores అనేది వర్త్ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ దీంట్లో చూస్తే 100% ఆల్మోస్ట్ రీసెంట్గా మనకి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత ఆల్మోస్ట్ 100% ప్రతి ఒక్క బ్రోకరేజ్ దీని మీద పాజిటివ్ రేటింగ్ ఇచ్చినాడు. ఇట్లాంటి అంత హై క్వాలిటీ స్టాక్ నేను ప్రతి ఒక్క బ్రోకరేజ్ పాజిటివ్ రేటింగ్ ఇచ్చిన కంపెనీ అయితే ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. బేసిక్గా ఇది అందుకోసమే వీడియో చేయడం అయితే జరిగింది. సో ఇది ఒక క్వాలిటీ స్టాక్, దీన్ని స్టడీ చేయాలనేది నా మేజర్ ఇంటెన్షన్ ఇక్కడ. సో ఇక్కడ ఏపీఎస్సీజెడ్ అంటే ఏంటి, తర్వాత జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అంటే ఏంటి, దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో జేఎస్డబ్ల్యూ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూస్తే మార్కెట్ క్యాపిటల్ 35,000 crores. అదే అదానీ పోర్ట్స్ పరంగా చూస్తే 3,38,000 crores. సో ఇక్కడ ఎంత కనిపిస్తుంది, 10 times డిఫరెన్స్ కనిపిస్తుంది వాళ్ళ కాంపిటీటర్స్తో పోలిస్తే. సో ఇక్కడ చూస్తే 100 మెగా ఎంటీపీఏ కెపాసిటీ ఉంది ఇక్కడ జేఎస్డబ్ల్యూకి, కానీ ఇక్కడ మన దానికి చూస్తే 653 ఎంటీపీఏ కెపాసిటీ ఉంది. సో స్కేల్ అనేది ఎంత 6 times మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ 6 times గ్రోత్ అనేది బ్రిడ్జ్ చేయగలదా అంత ఈజీగా, అంత ఫాస్ట్గా బ్రిడ్జ్ చేయగలదా, చేయలేదు ఇప్పుడు. సో దీని కాంపిటీటర్స్ అనేది ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇంకొక పోర్ట్ ప్రకారం చూస్తే ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్ షిప్ హబ్గా ఒకటి మనకి హ్యాండిల్ అవుతుంది. అది ఫాస్టర్ దాన్ ఇండియన్ పోర్ట్ పరంగా చూస్తే అల్ట్రా వెజిల్స్ కానీ, సో లార్జెస్ట్ ఇండియాలోనే ఒక పోర్ట్ ఉంది ఇప్పుడు మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి వీళ్ళు కొలంబియాలో, శ్రీలంకలో కూడా ఒకటి ప్లాంట్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు బిజినెస్ పరంగా చూస్తే 4 బిజినెస్ నుంచి బేసిక్గా వీళ్ళకి కంపెనీ పరంగా రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. ఇది వీళ్ళ బిజినెస్ బేసిక్గా 4 సెగ్మెంట్ నుంచి వీళ్ళకి బిజినెస్ అయితే వస్తుంది. సో ఫస్ట్ చూస్తే డొమెస్టిక్ పోర్ట్స్ పరంగా చూస్తే రెవెన్యూ 6,700% కనిపిస్తుంది. 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఎబిటా మార్జిన్స్ చూస్తే 5,000 crores ఆల్మోస్ట్ కనిపిస్తుంది, లైఫ్ టైం హై లాగా. సో ఇక్కడ మనకి 7 స్టేట్స్లో 15 పోర్ట్స్ ఉన్నాయి. ముంద్రా అనేది మనకి ఇండియాస్లో లార్జెస్ట్ ప్రైవేట్ పోర్టు. సో నెక్స్ట్ కొత్తగా ఇంకోటి ధర్మరా అండ్ కుట్పల్లి అండ్ కొన్ని లొకేషన్స్లో రీసెంట్గా యాడ్ చేసిన ఆల్మోస్ట్ 50% మనకి ఆల్ ఇండియాలోనే మనకి కంటైనర్స్ ఉన్నాయి. ఇది ఒక మోనోపోలీ స్టాక్ లాగా నీట్గా కనిపిస్తుంది. ముద్రా పోర్ట్ నుంచి ఆల్మోస్ట్ చాలా కార్గోస్ అనేది స్మాల్ కంట్రీస్ కానీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ఇంపోర్ట్ కూడా అలాగే అవుతున్నాయి. అండ్ లాజిస్టిక్స్ పరంగా చూస్తే రెవెన్యూ పరంగా చూస్తే ఆల్మోస్ట్ మనకి 1,200 crores జరుగుతుంది. లాజిస్టిక్ పరంగా ఆల్మోస్ట్ 62% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనిపిస్తుంది. న్యూ అసెట్ మోడల్, ఇది ఇంటర్నేషనల్ ఫ్రైట్స్ కానీ, ట్రక్కింగ్ అని ఈ సెగ్మెంట్ నుంచి 52% లాజిస్టిక్ రెవెన్యూ అనేది ఫిక్స్డ్గా వస్తుంది ఎవ్రీ క్వార్టర్. అండ్ రైల్ వాల్యూమ్స్ పరంగా చూస్తే 170,000 crores అనేది ఈ క్వార్టర్లీలోనే వస్తుంది లాజిస్టిక్ పరంగా. ఇప్పుడు లాజిస్టిక్ పరంగా ఒకటి కొచ్చిలో 600 crores అనేది ఇన్వెస్ట్మెంట్ రీసెంట్గా చేసినారు ఈ లాజిస్టిక్ సెగ్మెంట్లో. ఇది అసెట్ లైక్ మోడల్ కాబట్టి హై ఆర్ఓసి కనిపిస్తుంది. సో లో క్యాపిటల్ రిక్వైర్మెంట్స్. సో అదానీ పోర్ట్స్ అమెజాన్ ప్రైమ్ మూమెంట్ లాగా ఇప్పుడు బిల్డింగ్ లార్జ్ ఎకో సిస్టమ్ అనేది బిల్డ్ చేస్తున్నారు. తర్వాత అది కంటిన్యూస్గా వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు అమెజాన్ AWS ఎలా వాడుతున్నా సేమ్ ఆ విధంగా. సో ఇప్పుడు మెరైన్ సర్వీసెస్ పరంగా చూస్తే 773 crores.
ఇక్కడ నుంచి అండ్ 91% మనకి ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ 130 వెజిల్స్ అనేది పే చేసి కాంట్రాక్ట్ చేసుకుంటాయి. అండ్ సో ఒక్కసారి ఇక్కడ మనకి స్టిక్ అయిపోయినాక వేరే కాంపిటీటర్కి వెళ్ళిపోరు. సో ఇది చెప్పాలంటే ఇది అదాని హార్బర్ సర్వీస్ అనేది మనకి అదాని పోర్ట్లో స్ట్రాంగెస్ట్ వర్టికల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంటర్నేషనల్ పోర్ట్స్ పరంగా చూస్తేనా ఇది ఇజ్రాయెల్ కానీ, సో ఇది రీసెంట్గా జరిగిన ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల ఇక్కడ మనకు కొద్దిగా ఈ సెగ్మెంట్లో కొద్దిగా డ్యామేజ్ జరిగింది. సో అందువల్ల మనం స్టాక్ ప్రైస్లో రీసెంట్గా కొద్దిగా డౌన్ ట్రెండ్ అయితే అబ్జర్వ్ చేసినాం. సో రీసెంట్గా జరిగిన డౌన్ ట్రెండ్లో మనం కొద్దిగా స్టాక్ ప్రైస్లో మనం అబ్జర్వ్ చేసినాం. సో మనకి ఇప్పుడు ఫైనాన్షియల్స్ పరంగా చూస్తేనా ఫైనాన్షియల్స్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 22% కనిపిస్తుంది. అండ్ మార్జిన్స్ పరంగా చూస్తేనా 5,000 crores మార్జిన్, 60% ఎబిటా మార్జిన్స్ కనిపిస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ప్యాట్ చూస్తేనే 3,000 crores ప్యాట్ కనిపిస్తుంది. అండ్ గ్రోత్ గైడెన్స్ చూస్తేనే 800 crores అనేది మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి సెగ్మెంట్ రెవెన్యూ పరంగా చూస్తేనే డొమెస్టిక్లో 6,000 crores అండ్ ఇంటర్నేషనల్గా 1,000 అండ్ లాజిస్టిక్లో 1,000 అండ్ మెరైన్లో 700 crores మనకి ఈ సెగ్మెంట్ నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ బ్యాలెన్స్ షీట్ ప్రకారంగా చూస్తే క్యాష్ ఫ్లోస్ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. నెట్ డెప్ట్ కొద్దిగా డెప్ట్ అయితే ఉంది. అండ్ గ్రాస్ డెప్ట్ కూడా కొద్దిగా ఉంది. సో ఇక్కడ ఈ కంపెనీలో మొత్తం ఆల్మోస్ట్ 100 బ్రోకరేజ్, ప్రతి ఒక్క బ్రోకరేజ్ పాజిటివ్ రేటింగ్ అని ఇచ్చినారు లాస్ట్ క్వార్టర్లో. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత మనం ఇంకా అబ్జర్వ్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు ఇచ్చిన టార్గెట్ ఆల్మోస్ట్ 1,800 లెవెల్లో ఇచ్చినారు టార్గెట్స్. అండ్ ప్రమోటర్స్ పరంగా చూస్తే 63% ప్రమోటర్స్, FIS 14%, DIS 13%, పబ్లిక్ పరంగా చూస్తే 10% వాటాలు ఉన్నాయి. అండ్ PE పరంగా చూస్తే ఒక మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఈ స్టాక్ ఆల్మోస్ట్ నేను 1 year 1.5 year నుంచి ట్రాక్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 5%, 10%, 15% మించి ఎక్కువ పడేది అయితే నేను చూడలేదు రీసెంట్గా. సో నేను జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చేసిన వీడియో ఇది. సో ఫైనాన్షియల్ పరంగా చూస్తేనా క్రెడిట్ రేటింగ్ సంస్థలు కూడా దీనికి పాజిటివ్ రేటింగ్ ఇచ్చినారు. అన్ని స్టేబుల్ రేటింగే ఇచ్చినారు. సో మనకు మ్యాక్రో పరంగా సో ఇండియా అనేది ట్రేడ్ వాల్యూమ్స్ అనేది 8 to 12% యాన్యువల్గా గ్రో అవుతాయని చెప్పి మనకు తెలుసు. సో ప్రతి మొబైల్ ఫోన్ కానీ, ప్రతి కార్ కానీ, సో ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ అవుతుంది. సో అవి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకి ఎవరు కావాలో అదాని పోర్ట్స్ కావాలి. సో ఇక్కడ డైరెక్ట్ బెనిఫిషరీ అయితే క్లియర్గా ఉంది. నెక్స్ట్ PLIC స్కీమ్ ద్వారా ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది గ్లోబల్గా మనకి కాంపిటేటివ్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు మోర్ కార్గోస్ అనేది ఆటోమేటిక్గా మనకి పోర్ట్ నుంచి వెళ్తాయి. సో అప్పుడు మనకి ఆటోమేటిక్గా డైరెక్ట్ బెనిఫిషరీ. చైనా ప్లస్ స్ట్రాటజీ ప్రకారంగా గ్లోబల్ కంపెనీస్ అన్ని సప్లై చైన్ ఇండియాకి షిఫ్ట్ చేస్తున్నారు. సో ఇండియా ఎక్స్పోర్ట్ సర్జ్ అనేది పెరిగిపోతుంది. అప్పుడు పోర్ట్స్ వాల్యూమ్ అనేది పెరిగిపోతాయి. సో ప్రియం ఘాటి శక్తి పరంగా చూస్తే 100 lakh crores ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ సెగ్మెంట్లో జరుగుతుంది. సో ఇక్కడ మనకి రోడ్స్ కానీ, రైల్స్ కానీ, పోర్ట్స్ కానీ అన్ని దీనికి బ్యాక్ బోన్ లాగా అయిపోతాయి. సో కాంపిటీషన్ పరంగా చూస్తేనే JSW ఇన్ఫ్రా ఉంది. సో ఒక ప్రైవేట్ కాంపిటీటర్, గుడ్ మేనేజ్మెంట్. కానీ ఇప్పుడు దాంతో పోలిస్తే మన అదాని పోర్ట్స్ అనేది 10 times మార్కెట్ క్యాప్లో ఉంది, 10 times స్కేలబుల్లో ఉంది. సో JNPT పరంగా చూస్తే గవర్నమెంట్ పోర్టు, ముద్రా కాంపిటీటర్ నియర్ బై అండ్ అన్నిటికీ అవైలబుల్ ఫ్లెక్సిబుల్గానే కనిపిస్తుంది ఈ కంపెనీ అనేది. సో మనకు అండ్ నెక్స్ట్ ఇప్పుడు అదాని గ్రూప్ పరంగా చూస్తే అదాని రిస్క్ పరంగా చూస్తే అదాని గ్రూప్ అనేది హిందర్బర్గ్ రిపోర్ట్స్ ప్రకారంగా అన్రిజాల్వ్ చేసినారు. అండ్ ఇజ్రాయెల్ పరంగా చూస్తే ఇజ్రాయెల్లో మనకి ఈస్ట్ ఇండియా కాన్ఫ్లిక్ట్స్ వల్ల కొద్దిగా సెక్యూరిటీ రిస్క్స్ అయితే వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అండ్ US టారిఫ్స్ కూడా కొద్దిగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్గా కొద్దిగా రైజ్ అయితే కన్సర్న్స్ కనిపిస్తున్నాయి. ప్రమోటర్ అనేది కొద్దిగా ప్లిడ్జింగ్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ పాయింట్ మనం కొద్దిగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోవాలి. డెప్ట్ అనేది కూడా కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఒక మోనోపోలీ కంపెనీ లాగా కనిపిస్తుంది, లార్జ్ స్కేల్ బిజినెస్ లాగా కనిపిస్తుంది, అండ్ ల్యాండ్ ఓనర్షిప్ కనిపిస్తుంది, ఇంటిగ్రేషన్ మోడల్ కనిపిస్తున్నాయి, అన్ని గుడ్ పాయింట్ లాగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వార్టర్స్లో మనం ట్రాక్ చేయాల్సింది ఏంటంటే April 30th మనకి బోర్డ్ మీటింగ్ ఉంది. సో అప్పుడు బోర్డ్ మీటింగ్లో మనము ఏం అబ్జర్వ్ చేసుకోవాలంటే నెక్స్ట్ phase 2 FY27 16,000 crores ఎక్స్పాన్షన్ అనేది ఎలా జరుగుతుంది, అండ్ గైడెన్స్ పరంగా ఏ విధంగా గైడెన్స్ ఇస్తున్నారు, అండ్ నెక్స్ట్ జర్నీ ఎలా ఉండబోతుంది, FY27-28కి రోడ్ మ్యాప్ ఎలాంటిది అని చెప్పి అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ లాంగ్ టర్మ్లో 3 to 5 yearsలో మనకి 1 billion ton విజన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ 2029 FY29 ఎబిటా 36,500 crores అనేది అంటున్నారు. సో లాజిస్టిక్గా స్టాండ్ అలోన్ నీట్గా కనిపిస్తుంది. అండ్ మీడియం టర్మ్లో ప్రకారంగా చూస్తే మనకు మీడియం టర్మ్లో ఇక్కడ FY27 నాటికి గైడెన్స్ అనేది లాజిస్టిక్స్ నుంచి మార్జిన్స్ 20% అవుతాయి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈసారి వచ్చే రిజల్ట్స్ మనం ఈ డేటా మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఒకసారి. అండ్ సో ఇక్కడ రెగ్యులేటరీ రిస్క్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా ఈ సెగ్మెంట్లో మనకు కొద్దిగా కనిపిస్తున్నాయి. సో అవి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి.
సో ఇక్కడ మనము 95% ఇండియా కార్గోస్ అనేది ఒక సీ నుంచి మన అదాని పోర్ట్స్ నుంచే హ్యాండిల్ చేస్తుంది. అందులో 40% మన అదాని పోర్ట్సే ఉన్నాయి అండ్ గ్రో అవుతుంది. 8-12% యాన్యువల్గా గ్రో అవుతుంది. 1 బిలియన్ టోన్ అనేది 2013 టార్గెట్ పెట్టుకుంది. బిజినెస్ ఫండమెంటల్స్ ప్రకారంగా స్ట్రాంగ్ ఉంది. రిస్క్స్ కూడా కొద్దిగా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. గ్రూప్ పరంగా జియోపొలిటికల్ టెన్షన్స్ కానీ, సో అదాని గ్రూప్ రెగ్యులేటరీ రిస్క్స్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో కొద్దిగా ఇప్పుడు కరెంట్ మార్కెట్ పరంగా చూస్తే కొద్దిగా డిస్కౌంట్లో హిస్టారికల్ పీఈలో కనిపిస్తుంది. సో 100% అన్లిస్టెడ్ బులిష్ సిగ్నల్ ఇచ్చినారు. సో క్రెడిట్ రేటింగ్ అప్గ్రేడ్ చేసినారు. సో ఇది మనం ఒక ఫ్యూచర్లో ఒక మంచి డిప్ వచ్చినప్పుడు మనం మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాల్సిన స్టాక్ లా కనిపిస్తుంది. సో అదాని పోర్ట్స్లో మనకు రిస్క్ పరంగా ఏం ఆలోచించాలంటే అదాని గ్రూప్ వల్ల మనకు కన్సర్న్ ఏమైనా ఉందా, బిజినెస్ ఫండమెంటల్ ఎలా వెళ్తున్నాయని చెప్పి 2 పాయింట్స్ మనం కమింగ్ క్వార్టర్లో మనం ట్రాక్ చేసుకోవాల్సింది. అండ్ ఓవరాల్గా 1 ఇయర్లో మనకి 15% రిటర్న్ ఇచ్చింది అండ్ 5 ఇయర్స్ రిటర్న్లో అండ్ 1 ఇయర్ రిటర్న్ పరంగా చూస్తే 20% రిటర్న్ ఇచ్చింది అండ్ ప్రమోటర్స్ ప్లెడ్జ్ అనేది ఏం లేదు అండ్ 52 వీక్స్ నుంచి డౌన్ నుంచి చూస్తే 1% పడిపోయింది. రీసెంట్గా ఒక 10 డేస్ నుంచి ఆల్మోస్ట్ 10-15 డేస్లోనే రికవర్ అయిపోయింది 20% ఆల్మోస్ట్. డెప్ట్ ఈక్విటీ రేషియో ఇది 1 కంటే పెరగకుండా చూసుకోవాలి అండ్ పెగ్ రేషియో కొద్దిగా తగ్గితే బెటర్గా ఉంటుంది. లెస్ దెన్ 1 ఉంటే బాగుంటుంది. సో పీర్ కంపారిజన్తో చూస్తాను పీర్ జేఎస్సీ ఇన్ఫ్రా 35లో ట్రేడ్ అవుతుంది, 28లో పీర్ ట్రేడ్ అవుతుంది. మంచి వాల్యుయేషన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ 4700లో సేల్స్ చేసే కంపెనీ ఇప్పుడు 9000 డబల్ అయిపోయింది. సో ఇప్పుడు నెట్ ప్రాఫిట్ పరంగా చూస్తే 1300 crores జనరేట్ చేసే కంపెనీ ఇప్పుడు 3000 crores జనరేట్ చేస్తుంది. సో ఈపీఎస్ పరంగా 6 రూపీస్ జనరేట్ చేసే కంపెనీ ఇప్పుడు 13 రూపీస్ డబల్ అయిపోయింది ఆల్మోస్ట్. సో మనకు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా పెంచుకున్నారు. ఫిక్స్డ్ అసెట్స్ పరంగా పెంచుకున్నారు అండ్ బారోయింగ్స్ పరంగా కూడా పెంచుకున్నారు. ఇది కొద్దిగా తగ్గించుకోవాలి అండ్ క్యాష్ ఫ్లోస్ పాజిటివ్గానే ఉన్నాయి. ప్రమోటర్స్ 62 నుంచి 68 పెంచుకున్నారు. ప్రమోటర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఎఫ్ఐఎస్ 16%, ఎఫ్ఐఎస్ డిఐఎస్ కొద్దిగా డైల్యూట్ చేసినారు. ఏం ప్రాబ్లం ఏం లేదు అండ్ పబ్లిక్ వాటాలు అయితే చాలా తగ్గించుకున్నారు. ఇది చాలా సాలిడ్ అని చెప్పొచ్చు. 4% చాలా క్లియర్గా నీట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు బిజినెస్ పరంగా చూస్తే మెరైన్ పోర్ట్స్, ట్రైన్ టికెట్స్ అండ్ ఎంఎంఎల్పి వేర్ హౌస్, ట్రక్స్, ఈ కన్సూమర్ గేట్స్ ఈ సెగ్మెంట్లో వీళ్ళ బిజినెస్ ఉంది అండ్ వీళ్ళ ప్రిజెన్స్ ఆల్ ఓవర్ ఇండియాలోనే కనిపిస్తుంది. మనకు మేజర్ పోర్ట్స్ వచ్చేసేసి ఈ ఏరియాలోనే కనిపిస్తున్నాయి. ఇవి వాళ్ళు అదాని పోర్ట్స్. యా ఇంతేనండి ఈ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.